సోదర దశ విలేకరులకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి గడువు దగ్గరికి వచ్చేస్తుంది. ప్రతి ఆఫీసులో కూడా రెట్టించిన ఉత్సాహంతో మన దశ విలేకరులు వారి వంతు ప్రయత్నాలు వారు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మరి ఇటువంటి అవేర్నెస్ రావడం అనేది ససూచకం. ప్రతి ఆఫీసులో ప్రతి లేఖరి ఈ విధానానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే 396 జీవో మనందరికీ గుదిబండ, మన జీవన మరణ సమస్యగా అది పరిణమిస్తోంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని నిలుపుదల చేయడానికి కూడా ప్రతి లేఖరి కంకణబద్ధుడై ఉన్నాడు. మరి వాళ్ళ ఏ ఆఫీసులో కూడా ఏ లేఖరి కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవాళ ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని 100% చేయడానికి ప్రతి దశ లేఖరి సిద్ధంగా ఉండడం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేస్తామని తెలిసి ప్రభుత్వం వారు ప్రతి ఆఫీసులో నిన్న ఇవాళ కూడా ఉన్న స్లాట్కి డబుల్ స్లాట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సోమవారం నుంచి మనం పెన్ డౌన్ చేస్తున్నాం, అది సక్సెస్ అవుతుందని గవర్నమెంట్ కూడా గుర్తించింది. ఆ గుర్తించిన దాని విధానంగా భాగంగానే ఇవాళ ప్రతి ఆఫీసులో, మీ ఆఫీసులో 38 స్లాట్లు ఉంటే 76 చేశారు, 76 స్లాట్లు ఉంటే 146, 142 చేశారు. ఇలాగ ఉన్న ప్రతి స్లాట్ని రెట్టింపు చేసి ప్రతి ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అది నిన్న ఇచ్చారు, ఇవాళ ఇచ్చారు. దాన్ని బట్టి ప్రభుత్వ ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. మనం ఎంత బలంగా ఉన్నామో కూడా జనాలకు తెలుస్తోంది. మనం చేసిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టికి వెళ్ళిపోయింది. ప్రజలు మనల్ని గుర్తిస్తున్నారు, ప్రజలు మనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు, స్వచ్ఛందంగా చెప్తున్నారు, సార్ ఈ 10 రోజులు మీరు రావాలండి, మీరు చేయండి, తర్వాత వస్తాము. మనం ఎప్పుడు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం, దశ లేఖరు మాత్రమే దశ రాయాలి. ఎవరో రాస్తే, కార్పొరేట్ ఆఫీసులో ఎవరో రాస్తే సాధ్యపడదు, దానికి క్లారిటీ రాదు, దానికి మీరు సుముఖంగా లేవని మన పార్టీలు కూడా చెప్తున్నారు, కక్షిదారులు కూడా చెప్పడం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్ డౌన్ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రిజిస్ట్రేషన్ శాఖలోని జీవో నెంబర్ 396 మా డాక్యుమెంట్ రైటర్ లేఖల వృత్తికి భంగం కలిగే విధంగా ఉంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి డాక్యుమెంట్లో నిష్ఠాతులమై ఉండి ఈ డాక్యుమెంట్ కక్షిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క హక్కుల్లోకి రక్షణ కలిగే విధంగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఈ రిజిస్ట్రేషన్ ఆర్ఎస్కే సేవా కేంద్రాల వల్ల కక్షిదారుల యొక్క డాక్యుమెంట్లకి రక్షణ లేకుండా ఈ ఆర్ఎస్కే సేవా కేంద్రాల డాక్యుమెంట్ రైటర్లు, అదేవిధంగా స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ఉపాధిని కోల్పోయి ఈ రోడ్డును పడే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు డాక్యుమెంట్ రైటర్లు రోడ్డును పడతారు. ఈ యొక్క గవర్నమెంట్ అనాలోచితంగా ఇచ్చినటువంటి జీవో 396ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర దశ విలేకరుల సంక్షేమం పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31వ తారీఖు వరకు చిలకలూరిపేట దశ విలేకరులు అందరం కూడా పెన్ డౌన్ చేస్తున్నాము. మా యొక్క ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి ఈ కక్షిదారులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని లేకర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, లేకర్ల అసిస్టెంట్స్ వాళ్ళ యొక్క జీవన భృతి మీద దెబ్బ కొట్టొద్దని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 6, 7 తారీఖుల్లో 2 రోజులు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం ప్రజెంట్. దీని తదుపరి కార్యాచరణ కోసం రాష్ట్ర సంఘం ఏ పిలిపిస్తుందనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నాం. మేము ప్రాణాలకైనా తెగించి మా జీవన భృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మొత్తం పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి కొంత ఆదాయం తగ్గుతుంది. మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంటు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని యథావిధిగా కొనసాగాలని కోరుకుంటున్నాం. తర్వాత ప్రధానంగా మనం చర్చించుకునేది, ఇంతకుముందు 2 సంఘాలు ఉండేటివి, ఇప్పుడు లేవు, అంతా మన వైపే వచ్చేసినారు. వారు ఒక మెట్టు తగ్గినారు, మేము 10 మెట్లు తగ్గినాము. వాళ్ళు మేము కలిసే ఉద్యమం చేస్తున్నాం. ఈ 2 సంఘాలు అనేది కూడా లేదు. ఇప్పుడు అంతా కలిసికట్టుగానే పని చేసుకున్నాం. ఇంకా ఏమన్నా ఉంటే
చెప్పండి ఓకే బద్రి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పెండ్ అవుట్ చేయాల్సిందేదే బాబు. లాస్ట్ ఇది డెడ్ లైన్ మనకి, ఇది తప్పితే వేరే ఏం లేదు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. డాక్యుమెంట్ రైటర్లు కానీ, టీడీపీ ఆపరేటర్లు కానీ, ఇంగోరు కానీ, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ, బయట పక్క నుంచి వచ్చి లోపల చేయించుకునే వాళ్ళకి కానీ వాళ్ళని కూడా చేయించుకోకుండా మనం అడ్డం పడాలి. మాకేమన్నా అవుతుందని మాత్రం ఆలోచన చేసుకోవద్దండి. వాళ్ళు ఎవరుగానే మీకు డౌట్ వచ్చినప్పుడు డీల్ చేసి మమ్మల్ని పిలిచండి, మేము మాట్లాడతాం. డైరెక్ట్ గా ప్రభుత్వానికి డైరెక్ట్ తెలియజేయలేము. 10 రోజులు పెండ్ డౌన్ చేస్తే రెవెన్యూ మొత్తం అంతా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి చేసుకుంటూ వస్తానే ఉన్నారు ఆల్రెడీ. మనం ఇంతవరకు 2 రోజులు ఎప్పుడు ఈ దీంట్లో చేయలేదు. మిగతా అన్ని జిల్లాల్లోనూ అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా మనం ఉంటే సరే ఇప్పుడు చేయాలనేసి ఈ 10 రోజుల దీనికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ 10 రోజులు ఎట్లా ఉంటుందో మనం దీన్ని దాటుకున్నామంటే మధ్యలో ఏదైనా మనకి వచ్చిందంటే అవకాశము మనం గెలిచినట్లే ఇదవుతుంది. ఆల్రెడీ ఒకవేళ కాలేదు ఇది అని వచ్చినా కానీ రేపు పొద్దున మనం పోతూనే ఉంటాం, దీనికోసం పోరాడుతూనే ఉంటాం అన్నమాట. అంతవరకు ఏమంటే ఈ 10 రోజులు మనం చేసిన దానికి మొత్తం స్టేట్ వైడ్ అంతా జరుగుతుంది కాబట్టి దీంట్లో గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ వాళ్ళకు ఉన్నది వెళ్తూనే ఉంటాయి, దీని మీద అంతా పోతూనే ఉంటుంది. వాళ్ళు చెప్తానే ఉంటారు ఎక్కడెక్కడ లాస్ వచ్చింది, ఎన్ని రోజులు ఎంతో ఈ లాస్ వచ్చింది అనేసి. ఎప్పుడు చూసినా కానీ 3 రోజులు 4 రోజులు మనం చేసినప్పుడు మాత్రమే మనకి రెవెన్యూ లోటు వచ్చింది. కానీ గవర్నమెంట్కి ఇంత పెద్ద మొత్తంలో 10 రోజులకి ఎప్పటికీ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా నిలబడి రాష్ట్రం అంతా మనకి నిలబడి చేసినామంటే మొత్తం రెవెన్యూ లోటు వస్తుంది. లోటు వచ్చిందంటే ప్రాబ్లం ఇదే అవుతుంది. ఖచ్చితంగా ఇది నాకు తెలిసి వెనకడుగు వేస్తారు. దీనికి పోస్ట్ పోన్ ఖచ్చితంగా అయ్యేటట్లు ఉంటుంది. అది దీనికోసం అందుకని ఇదంతా మన చేతుల్లో మనం పెట్టుకొని ఎవరే కానీ ఏదే కానీ మనం కాకుండా బయటోడు వచ్చి కానీ ఇంకోరు కానీ నాది వేసినాడు, ఇంకోటి వేసినాడు, వాని దాంట్లో కొట్టించినాడు, వీని దాంట్లో కొట్టించినాడు, ఏదైనా కానీ లోపలికి పోయేదంటే అక్కడే మనం నిలబెట్టేకుండదు. సబ్మిషన్ని చేయొద్దు అనేదానికి మనకు హక్కు లేవన్నమాట. అధికారం లేదు, హక్కు లేదు. వాళ్ళు ఎవరు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. అక్కడి వరకు పోనీకోకుండా మనం నిలబెట్టుకోవాలన్నమాట. ఇది వరలో జరిగిన ప్రింట్అవుట్ డాక్యుమెంట్లు రీసర్లు చేయించినారు, అప్పుడు ప్రింట్అవుట్లు ఎప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడు టీడీపీ ఆపరేటర్లు ఎవరున్నా వేరే వాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయం. మనం చేస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఇంకా టీడీపీ ఆపరేటర్లు మాత్రము టీడీ కానీ చలానా కానీ స్లాట్ కానీ బుక్ చేయకపోతే ఎవరి చేత కాదు. తెలుసు కాబట్టి ఇది చేసేది ఉండదు అనమాట. అట్లా మనం చేయించినాం అనుకో 150కి నిలబడినామంటే జీవితంలో మాత్రం కోల్పోతాం. చూడకపోతే చెప్తాను 10 రోజుల లోపల మనం మేల్కోకపోతే గినా ఇంకా మనకి లేవు, ఏంటి లేవు. మళ్ళీ మనం బతుకులు మనం ఎవరైతే యూత్ మన ఫీల్డ్లోకి వచ్చింది. వారి కోసం కూడా మేము ఉద్యమాలు చేస్తున్నాం. అంటే మీకు రాష్ట్రాన్ని డాక్యుమెంట్లు అంటే మీరు రాష్ట్రాన్ని ఎట్లే కదా, దాంట్లో ఏమాత్రము వెనకడుగు అయితే వేయము. రఫీ విషయం, రఫీ చెప్పిన దాంట్లో చాలా కరెక్ట్గా స్పష్టంగా చెప్తున్నాడు. అబ్బాయి అలా ఇండ్ల దగ్గరైనా చేస్తారు, ఎప్పుడో చేశామంటారు, ఇప్పుడు పెడతామంటాను. ఇది ఆ పిల్లోని కోసం కాదు, నా కోసం అంతకంటే కాదు. మన ఉద్దేశం ఏమంటే 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ఒక రోజుకు రెవెన్యూ ప్రభుత్వానికి అందుతుంది. ఏ డిపార్ట్మెంట్ నుంచి? మన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఎలా అందుతోంది? మన సహకారం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. మన సహకారం ఉంది. ఇందులో 30 కోట్ల రూపాయలు ఒక రోజు ఆదాయం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటా అంటే 5 కోట్ల రూపాయలు మన ప్రమేయం లేకుండా వెళ్తోంది. అది ఈసీలు డైరెక్ట్గా తీసుకోవడం అయితేనేమి, ఆన్లైన్లో సర్టిఫికేట్ కాపీలు తీసుకోవడం ఏంటి, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే యావరేజ్ 25 కోట్లు మన ద్వారా వెళ్తుందనే కదా దీని అర్థం. అలాంటి 25 కోట్ల రూపాయలు 10 రోజులు చేశామనుకో ఈ సమ్మె 250 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం నిలుపుదల అవుతుంది. మళ్ళీ 1వ తారీఖు నుంచి ఈ డబ్బంతా రాదని నేను అనడంలే. కానీ అరే ఏంటి ఈ డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ? 2000 సంవత్సరం నుంచి లైసెన్సులు తీసేసాము, 26 సంవత్సరాలైనా ఇంకా కొనసాగుతున్నారంటే ప్రజల్లో మనకున్న విలువ, దానివల్లనే మనం బతుకుతున్నాం. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఆదాయం లేదప్ప మనకి.
అలాంటిది ప్రభుత్వానికి మనము మన యొక్క సహాయ నిరాకరణోద్యమం గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సమరంలో ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతాన్ని మనం పాటిస్తున్నాం అంతవరకే. మనకు వినియోగదారులు ఎవరన్నా ఆఫీసులోకి పోయి ఈసీ అప్లై చేసుకుంటామంటే మనం అడ్డుపడటం లేదు. సాధ్యమైనంత వరకు శాంతియుతంగానే పోరాటం చేద్దామని నేను ఆలోచిస్తాను. కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 294 ఆఫీసుల్లో మనం కూడా అనంతపురం నుంచి సిటీ నుంచి ఇప్పటికే జిల్లాలో సింగనమల అయితేనేమి, గుట్ట అయితేనేమి, ఇంకా మీకు పేర్లు చెప్తే టైం వేస్ట్ చేయను, ఆల్మోస్ట్ ఆల్ గ్రూపుల్లో కూడా పెట్టేశారు ఫ్లెక్సీలో. ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని ఫోన్ చేశారు, కానీ అనంతపురం సిటీ నుంచి రాలేదు అని పెడతాం. అది కూడా నేను పోస్ట్ పెడతా, ఫ్లెక్సీలు కూడా నేనే తీసుకొని వస్తా. ఫైనాన్షియల్గా కూడా కొంత సమస్యలు ఉన్నాయి మనకు. నేను ఇంతవరకు ఎవరిని ₹1 అడగల. కానీ ఈ సందర్భంలో మనం ఎలా చేద్దాం అనేది ముఖ్యం. మనము మన లైన్లో కూర్చుందాము, మన లైన్లో చేద్దాము. మనము మన ఆటంకం కలుగుతూ ఉంది. పోతే మనము 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పెండౌన్ నిర్వహించాలని అనుకున్నాం. అది కూడా ఏమి రాష్ట్రం వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మన పై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రెసిడెంట్ అయినా రాష్ట్ర ప్రెసిడెంట్ అయినా మనకి మెసేజ్ ఇచ్చినాడు కాబట్టి ఆ మెసేజ్ ప్రకారంగా మనం 20వ తారీఖు నుంచి 31 వరకు మనం పెండౌన్ కార్యక్రమం నిర్వహించాల. ప్రతి ఒక్కరూ దాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఏ డాక్యుమెంట్ కానీ చలానా కానీ ఈసీ కానీ ఒక్కడు కూడా రాయకూడదు. మన ప్రభుత్వానికి తెలియజేయాలంటే మనం అందరము ఖచ్చితంగా నిర్వహించాలా, దానికి కట్టుబడి ఉండాలా. అలా చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. పీపీపీ విధానాన్ని ఆర్ఎస్కే విధానాన్ని జిల్లా దస్తావేజ్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఇచ్చాం. అందులో భాగంగా తాడేపల్లి సబ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న దస్తావేజ్లందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని సేకరణ చేయాలి. ఒక విధానం కొత్తగా తీసుకొస్తున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజలందరూ కనుక దానికి ఆమోదంగా ఉన్నట్టయితే ఆ కార్యక్రమాన్ని జీవో ద్వారా అమలు జరపడం అనేది ప్రభుత్వం విధి. ప్రభుత్వం అంటే పైన కొండ మీద దిగిరాలా, మనం అందరూ ఎన్నుకుంటేనే ఏర్పడిన ప్రభుత్వం అది. మన ఇక్కడ అందరి ఆలోచనలు సూచనల మేరకు ప్రభుత్వం పనిచేయాలి తప్పించి ప్రభుత్వం నిరంకుశత్వంగా పనిచేయటం అన్నది సరికాదు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 150,000 కుటుంబాలు రోడ్డును పడుతుంటే ప్రభుత్వం అది అట్లానే ప్రజలు ఆమోదించరు కూడా. దీన్ని గుర్తెరిగి ప్రభుత్వం మరొకసారి దీన్ని పునరాలోచన చేసి ఈ జీవోను క్యాన్సిల్ చేయవలసిందిగా మన తాడేపల్లి పబ్లిక్ నుంచి అట్లానే దస్తావేజ్ లేఖర్లు, డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ హోల్డర్స్, టీటీపీ ఆపరేటర్స్, వాలంటీర్స్ అంతా కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మా పుత్రులు రోడ్డు మీదకి వేయకండి, మమ్మల్ని బతికే విధానం ఒకవేళ మీకు ఎంతకి ఇంకా కావాలని అనుకుంటే ప్యారలల్ సిస్టమ్ బీసీలు చేసీలు మీ సేవకే ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాత్రి ఇచ్చింది. ఏ సిస్టమ్ ఉన్నా కూడా పాతది ఉండాలి, కొత్తది ఉండాలి, అంతే తప్పించి ఒక సిస్టమ్ ప్రజల పెట్టడం అది సరికాదు. కాబట్టి ప్యారలల్ సిస్టమ్ అమలు చేయండి అని చెప్పని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన మీద మా మీద ఉండే నమ్మకం, మేము సేవ కరెక్ట్ గా చేయగలం అనే ధీమా పబ్లిక్ కి, ఆ విధానంలో మనల్ని నమ్మి ఇక్కడ తీసుకొస్తున్నాం. 2002 దస్తావేజ్ వ్యవస్థను రద్దు చేసినప్పుడు కూడా ఇవాళకి ఈ వ్యవస్థ కొనసాగుతుందంటే ఈ వ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకం, ధీమా, తర్వాత దాన్ని ఏం చెప్పాలంటే ఎన్ని చెప్పినా కూడా ఇక దానికి ప్రజల మీద మనకున్న నమ్మకం మాత్రమే. ట్రస్ట్ మనల్ని నమ్ముతున్నారు, భవిష్యత్తులో కూడా మనల్నే నమ్ముతారు. ప్రభుత్వం చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అనేక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లానే
సమాజం వ్యతిరేకిస్తోంది, ఇక్కడికి వచ్చే కక్షిదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు మీరు అక్కడ కూర్చొని దీన్ని అమలు చెప్పాలి అని దీన్ని ఒకసారి ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి చేయవలసిందిగా, ఈ జీవోని రద్దు చేయవలసిందిగా మేము ఈ రోజు